హాయ్ అండి. ఈరోజైతే రొయ్యల కూర, సండే రోజు రొయ్యల కూర చేసుకున్నాము. మార్కెట్లోనే క్లీన్ చేయించి తీసుకొచ్చారు. యాక్చువల్గా రొయ్యలు చాలా తక్కువ వస్తాయి మనకి. కేజీ రొయ్యలు కొంటే అర కేజీ పప్పే వచ్చింది. అదే 2 కేజీలు కొంటే కేజీ పప్పు వస్తుంది అనమాట. ఇది 2 కేజీలు కొని శుభ్రం చేయిస్తే కేజీ పప్పు వచ్చింది. మా పాప అందుకే తన కోసమే ప్రత్యేకంగా రొయ్యలు తెస్తాము. ఇంకేం తినదు తను. ఫిష్ కానీ చికెను మటను ఇంకా ఏమీ తినదు. నాన్ వెజ్ చాలా తక్కువ తింటుంది. ఎప్పుడన్నా అడిగితే ఫ్రాన్స్ కర్రీ చేయండి అని అడుగుతుంది. అందుకని తన కోసమే తీసుకొచ్చాము. బయటే క్లీన్ చేయించి ఇంటికి వచ్చాక ఇంకోసారి నీట్గా వాటిని కడిగేసేసి కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెడితే అవి వాటిల్లో ఉన్న వాటర్ అంతా మరిగిపోతాయి. ఆ తర్వాత కడాయిలో నూనె వేసి దాంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసి బాగా ఎర్రగా మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో టమాటాలు కూడా వేసి అవి కూడా కొంచెం సేపు మగ్గాక ఈ మనం ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలు వేసేయాలి. ఇంకా వాటిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ రొయ్యలు అయితే వేసేసేయాలి. ఇదిగో చూడండి, వేసేసాము. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. వేసి చక్కగా తిప్పుకొని ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలన్నమాట. చక్కగా మూత పెట్టి చిమ్లో పెట్టి మగ్గబెట్టుకుంటే వాటిలో ఉన్న నీరంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. బాగా ఉడిగాక చివరిలో చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు సరిగ్గా సరిపడినంత పోసుకోవాలి. ఇంకా గుత్తంగా పోసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం తక్కువగా వేసుకోవడమే బెటరు. చక్కగా ఉడికాక ధనియాల పొడి వేసి